బీఆర్ఎస్ పార్టీ నుండి బూడిద సమ్మయ్యను సస్పెండ్ చేసినట్లు రామగిరి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేశి రవీంద్ర శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఏటింగ్లాన్ కాలనీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంకట్రావుపల్లి కార్పొరేషన్లో విలీనం కాగానే బీఆర్ఎస్ గ్రామ కమిటీ రద్దయిందని, కానీ బూడిద సమ్మయ్య తానే అధ్యక్షుని అని చెప్పుకుని మోసం చేస్తూ ఉండడంతో అతన్ని పార్టీ నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 15వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిని స్వరూప భర్త బత్తిని శ్రీనివాస్ ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మారుస్తాడని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు తిరిగి కార్పొరేటర్ టికెట్ కోసం మళ్లీ బీఆర్ఎస్ ను సంప్రదించాడని, ఊసరవెల్లిలకు తాము టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అభ్యర్థి కరువైన కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాడని తెలిపారు. 15వ డివిజన్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఊసరవెల్లి అభ్యర్థికి కాకుండా నిత్యం ప్రజలకు అండగా ఉండే బుర్ర శశికళ ముత్యాలు గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు బంధు అధ్యక్షుడు మేదరవేణి కుమార్ యాదవ్, నాయకులు కాపురవేణ భాస్కర్, దామర్ శ్రీనివాస్, గద్దల శంకర్, ఊట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపల్లి 15వ డివిజన్ ఓటర్లకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వెంకట్రావుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా బుర్ర ముత్యాల గౌడు వాళ్ళ సతీమణి నిలబడినది. బుర్ర ముత్యాల గౌడు అనునిత్యం ఆ వెంకట్రావుపల్లి కుమారస్వామి నగర్ ఆ ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి. మరి అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి గురించి కూడా మరి ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈయన పచ్చి అవకాశవాది. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వస్తే ఆ పార్టీ వైపు తిరిగే వ్యక్తి. ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్టామని గారితో మరి ఇక్కడ టీఆర్ఎస్ లో ఉంటా అని చెప్పి కొద్ది రోజులు బీఆర్ఎస్ లో, ఆ తర్వాత సనత్ కుమార్ మరి ఆ బీజేపీ ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయనతోటి కొద్ది రోజులు పనిచేస్తాను. ఆయనతోటి ఇవాళ ఏ పార్టీలో కూడా టికెట్ రాకపోయేసరికి మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళీ మమ్మల్ని కూడా టికెట్ అడిగిండు. 15వ డివిజన్ నుంచి టికెట్ కావాలని నిర్బంధంగా ఆయనకు టికెట్ నిరాకరించడం. ఎందుకంటే ఇలాంటి ఊసరవెల్లిని ప్రజల మీదకి వదలదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా. అందుకని చెప్పి ఆయనను ఆదిలోనే తుంచేసి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఇవాళ ఆఖరికి తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి అయినా టికెట్ తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ కు పాపం అభ్యర్థి దొరకలేదు. 15వ డివిజన్ లో బుర్రా ముత్యాలకు వ్యతిరేకంగా నిలబడడానికి అక్కడ క్యాండిడేట్ దొరకకపోతే దాన్ని ఆసరా చేసుకుని ఇలా కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని నేనేదో మొత్తం ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి వెంకట్రావుపల్లి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఊసరవెల్లిని గెలిపించినట్టయితే ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారో చూడాలి. గతంలో ఎంపీటీసీగా ఉండి మరి వెంకట్రావుపల్లికి ఏం చేసిందో కూడా ప్రజలందరూ చూసిన వాళ్ళే. కాబట్టే ఈయనను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు నమ్మక మరి అన్ని పార్టీలు కూడా తిరిగి వచ్చి చివరికి కాంగ్రెస్ లో క్యాండిడేట్ కరువు అయితే మరి ఇక్కడ ఏ క్యాండిడేట్ దొరకక ఈయనకు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వెంకట్రావుపల్లి ప్రజలు ఇలాంటి ఊసరవెల్లిని తరిమికొట్టి నిత్యం అండగా ఉండే మరి ఇక్కడ ఏదైతే ఆ బుర్ర ముత్యాల ఫ్యామిలీకి మరి మద్దతుగా అందరూ అండగా నిలవాలి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి రామగిరి మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ ఈ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.